Films presents Na Show powered by Jio Mobiles. నా షో నా ఇష్టం. ఓకే, టైటిల్ తెలుసు కదా మీకు. ఈ పేరులో ఉన్నది ఇష్టం, ఈ షో అంటే మీకు ప్రేమ, అవునా? ఇష్టానికి ప్రేమకి డిఫరెన్స్లు ఉంటాయి, అవి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇష్టం అంటే ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి మనల్ని చూసిననుకో అది ఇష్టం, మన కోసం ఏదైనా చేస్తే అది ప్రేమ. నైట్ 11 తర్వాత మీరు ఏదో చూడాలనుకుంటారు, అది మీ ఇష్టం. కానీ ఏది పడితే అదే చూస్తారని మీ అమ్మ కట్టేసింది అనుకో, అది ప్రేమ. ఒక అమ్మాయితో సినిమా థియేటర్కి వెళ్ళామనుకో, సినిమా మాత్రమే చూస్తే అది ఇష్టం, అది పక్కన కూర్చున్నాం ఇష్టంగా చూసామని. కానీ అది కాకుండా ఇంకేమైనా చేశారనుకో ప్రేమ. ఇప్పుడు ఒక పార్క్ లో మీరు మీ లవరు అందరికీ కనబడలా కూర్చున్నారనుకో బెంచ్ మీద, అది ఇష్టం. ఏదో ఇష్టంగా పాపం వెళ్ళారు, ఎవరికి కనబడకుండా పొదల చాటుకి వెళ్ళారనుకో, అది ప్రేమ. ఫైనల్ గా చెప్పాలి అంటారా, యంగ్ అండ్ యూత్ ఎనర్జెటిక్ బాయ్స్, అమ్మాయిల గురించి మనకు సంబంధం లేదు, మీకే చెప్తాను. అమ్మాయిలు మనల్ని సంకనాగిచ్చేంత వరకు దాన్ని ప్రేమ అంటారు, నాకిచ్చేసిన తర్వాత ఏ ఫ్రెండ్స్ అంటారా, ఇష్టంగా ఫ్రెండ్స్ అంటారు, దానికి ముందు ప్రేమ. కానీ మీ అందరికీ తెలియని ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం మీకు. ఓకే, గెట్ రెడీ. అది ఇష్టమా ప్రేమ అని తెలియని ఒక అద్భుతమైన జీవరాశి. కాదురా, ఏంటి షర్ట్ మీద సింబల్ ఏంటి? అది లవ్. ఇటు అటు వేసారు నాకు వద్దని. ఏమిలే, ఈ అమ్మాయిలు గర్ల్స్ ఉమెన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి రెండో పని ఏమి, మహిళలకి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేది లిప్స్టిక్ తో నాకేసేది. ఈ లిప్స్టిక్ కాస్త లవ్ సింబల్ కూర్చోంది. చూడు ఎన్ని చూడు, ఎట్ట పెట్టాలి దీన్ని, ఇట్టు కాదు ఎట్ట తిరిగేది చెప్పలే. లవ్ కి ప్రేమకి డిఫరెన్స్ తెలియదు. ఏమైందా, ఒక కనీసం ఆలోచించాలిగా. ఆర్పినోడు బిజీగా ఉంటాడు, ఆడబడితే ఆడు ముద్దులు పెట్టకూడదు. లిప్స్టిక్ చూడు రెడ్ గా బ్లడ్ వచ్చినట్టు వచ్చేసింది ఏరియా. కాదు, ఏం చేస్తున్నావు? నీ సిగ్గుపడుతున్నాను. మా పరిస్థితి ఇలా తయారవుతుందని కళ్ళ కూడా అనుకోలేదురా. నువ్వు చెప్పేంత వరకు అది సిగ్గని తెలియకపోతే ఎలా రా మాకు? నాకు ఈ మధ్యన నిద్ర పట్టట్లే, ఆకలి ఇట్లా, ఏంద్రా ఇది నాకు అర్థం కదా. గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ట్రబుల్. ఇది గ్యాస్ ట్రబుల్ కాదు, గర్ల్స్ ట్రబుల్. గర్ల్స్ ట్రబుల్, ఐ మీన్ స్ట్రగుల్. 16 ఏళ్ల వయసులో ఉన్నాయి, వెరీ యంగ్ రా, కొట్టనంటే 6. 16 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వస్తుంది నన్ను పట్టుకోవడానికి, RPI లవ్ యూ రా అంటారు. ఇంకొక అమ్మాయి ముద్దు పెట్టేస్తుంది, ఇంకొక అమ్మాయి రెక్కేస్తుంది, ఇంకొక అమ్మాయి నేను చచ్చిపోతాను అర్పి నువ్వు లేకపోతే అంటది. ఇది ప్రేమ ఇష్టం అని తెలుసుకోవడానికి 16 ఏళ్ల నుంచి కాస్త 32 ఏళ్ళు అయిపోయినాయి నాకు. మా ఏజ్ 32. ఇప్పుడు 32 అంటే ఏంటో తెలుసా నీకు? 32 అంటే 16 × 2 = 32. ఈ బొందరా 32 అంటే 3 2. 3 అంటే ఏంటి? 3 క్రియేట్ చేసి 2 అంటే 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు 32 ఏజ్ వచ్చేంత వరకు ఇష్టమా ప్రేమ అని ప్రతిదీ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వస్తున్నా. ఎట్టంటే ఒక అమ్మాయి ఫస్ట్ ఏం చేయను, ఎట్ట నువ్వు ఇట్రావా. సరస్వతి ఒక రోజు నాకు ఫోన్ చేసి ఆర్పి ఏం చేస్తావు నాకు తెలియదు, ఒక 200 రూపాయలకి రీఛార్జ్ ఇవ్వాలి. ఇమీడియట్లీ చేసే అమ్మాయి కదా, అందులో మనం ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం. నాతో 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడాల. గుర్తుందా నీకు? ఆ రోజు గుర్తుందా డూడ్? ఏం సరు 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడలేదు అన్న. ప్రే నీతో ఎక్కువసేపు మాట్లాడితే నీ వాయిస్ దెబ్బతింటుందిరా. నీలో పెద్ద ఏస్దాస్ గొంతు, నువ్వు గొంతు పాడైపోతే 10,000 పాట అయిపోతే కొడితే నీ నా వాయిస్ దెబ్బతింటాది అని తెలిసి 200 రూపాయలు రీఛార్జ్ చేయించిన కూడా 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడాలి. ఏంది అని అడిగితే చెప్పింది నీ వాయిస్ దెబ్బతింటాది, తర్వాత నీ గొప్ప వాయిస్ కి చాయిస్ ఉండదు. ఏం చాయిస్ రా? రోడ్డు మీద, డాంబర్ రోడ్ మీద ఆ బ్లేడ్ పెట్టి గీకినట్టు ఉంటుంది నీ వాయిస్. నా వాయిస్ కాదు, అది ఇష్టమా ప్రేమ అసలు నాకు చెప్పది. వాట్ ఇస్ దట్? అది ఇష్టమో కాదు ప్రేమ కాదు, మోసం. ఏంది, నేను ఇంత గొప్పగా ప్రేమిస్తే నేను రీఛార్జ్ చేశాను, తను మోసం చేసింది. జనరల్ గా ఆడవాళ్ళకు ఉండే అలవాటు అది. సరస్వతి దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నువ్వు ఆ అమ్మాయి అప్పుడన్న డైలాగే నువ్వు ఇప్పుడు అమ్మాయి కంటున్నావు కదరా. వాట్ ఏ రివెంజ్, వాట్ ఏ రివెంజ్. ఇంకోసారి ఇంకొక అమ్మాయిని ప్రేమించినాను ఎందుకు ఈ మధ్యలో.
నీకు గుర్తున్నాయా మన విశేషాలన్నీ అప్పట్లో కలయికలో జరిగినటువంటి? అస్సలు గుర్తులేదు. ఒక రోజు ఫోన్ చేసా, పేరేంటి? అంకిత. నేను కావాలని తనుకుంటా చెప్పించా, నాకు తెలియదు తన పేరేంటి. అంకిత. ఒకరోజు అంకి ఎక్కడున్నావురా అన్న. అంకి 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 ఎక్కడున్నావురా నాన్న అన్న. ఆర్పి ఈ రోజు నా బర్త్డే అనింది. మమ్మీ నీకేం చీర కావాలో చెప్పు, వెంటనే తీసుకొని వస్తానన్న. ఆర్పి నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఒక 20,000 రూపాయలు నా అకౌంట్ లో అయ్యానింది. ఆ రోజు ఏంటంకి నేను తెస్తాను కదా, ఎందుకు 20,000 అకౌంట్లు అంటే, నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళి తిరగలేవురా, నీ కాళ్ళు అరిగిపోతాయి అనింది. అంకి అసలు నా కాళ్ళ గురించే అంత ఆలోచించిందంటే ఎన్ని ఏళ్ల తరబడి అమ్మాయి ప్రేమించుంటదనండి చెప్పండి. ఇది ఇష్టమా ప్రేమ? నువ్వు చెప్పు. నీకు సిగ్గు శరం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? నువ్వు వెళ్తే 2,000 రూపాయలేరా ఖర్చు అయ్యేది, నువ్వు రాకూడదని 20,000 వేపి. 20,000 ఏముంది కదా అంటే, కాళ్ళు అరిగిపోతాయి అనుకున్నాను కదా, కళ్ళ ముందే మోసం చేస్తా. అంకి ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నీ పేరేంటమ్మా? బా ఈ అమ్మాయి చేసిందయ్యా మోసం నన్ను. ఇట్రా. టెల్ మీ యువర్ నేమ్. నందిని. హాయ్ నందురా. అరే ఇది ఇష్టమా ప్రేమ అనేది దయచేసి నువ్వు చెప్పు, ఓకేనా? ఒకరోజు నందు నాకు కాల్ చేసింది, యారా టిఫిన్ చేస్తామంటే టిఫిన్ చేసాం ఇద్దరం. ఆ తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళాం, షాపింగ్ మాల్కి వెళ్ళాం, డిన్నర్ చేసాం, సాయంత్రం ఎగపాపు తిన్నాం, నైట్ పాప్కార్న్ తిన్నాం. నైట్ పార్టీ అయ్యేటప్పుడు అన్ని చేసింది పాపం, తను నా కోసం చాలా చేసింది. వెళ్ళేటప్పుడు ఒకటి అడిగింది అంతే, ఏమిలే ఒక నెక్లెస్ కొనిపెట్టొచ్చు కదా అనింది. పొయ్యేదేముంది, నెక్లెస్ కదా అని కొనిపెట్టా. ఇన్ని చేసిన అమ్మాయికి ఆ ఒక్కటే చేశా. ఇది ఇష్టమా ప్రేమ? ఎన్ని చేసింది తెలుసా అమ్మాయి నా కోసం? పొద్దున అమ్మాయి పెట్టింది, రాత్రి నువ్వు ఖర్చు పెట్టి. నేను పెట్టింది ఏముంది రేపు 5 నెక్లెస్. ఆ అమ్మాయి ఖర్చు పెట్టింది నీకు 500. 500 అదే. నువ్వు ఎంత పెట్టావు? నేను 5 లక్షల. ఒకప్పుడు ప్యాంట్ వేసుకునేవాడు. నందు ఆర్పి ఆర్పి అని చెప్పి ఆర్పి వేసినావు కదా మీ ఆనంద. ఎతిలో డబ్బులు పోయనే, ఎగులు ఏమో లాగుదా ఏమో కదా. ఈ అమ్మాయి ఎలాంటిది? చాలా బాగుంది, చాలా బంగారంగా ఉంది. నువ్వు ఎదవటి ఆడక్కర్లేదు. ఏది తిన్నా సరే అది ఒక ముద్దైనా మొక్కైనా ఫస్ట్ నాకు పెడితే కానీ తను తినదన్న. అంత పిచ్చ ప్రేమ. వాళ్ళ ఇంట్లో సాంప్రదాయం ఉంది, అది ప్రేమ కాదు ఇష్టం కాదు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఏది చేసుకున్నా ముందు కుక్కకి పెట్టి తర్వాత వాళ్ళు తింటారు. మొత్తానికి వీడి ప్రేమ వీడి ఇష్టం గురించి మీ అందరికి క్లారిటీగా తెలిసింది కాబట్టి మీ జీవితాల్లో జరిగిన ఏమైనా ఇష్టము అనుకునే ప్రేమ లేదా ప్రేమ అనుకునే ఇష్టం అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. మా కాలనీలో ఒక అమ్మాయి ఉండేది. నా బైక్ అయితే 1 సైడ్ కూర్చుంటది, మా ఫ్రెండ్ బైక్ అయితే 2 సైడ్స్ కూర్చుంటది. అది లవ్ అంటారా ఇష్టం అంటారా? అభిమానం. ఎందుకంటే అన్నేళ్ళ మీద ఉండేదే అభిమానం. హే అంకిత. నా అంకిత. అంకిత నా అంకిత భావంతో. బ్రో వాళ్ళు బ్రో అంటే ఇప్పుడు నువ్వు మగాడు నిరూపించుకున్నావు. సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా మాట్లాడాలి. అవును చెప్పు. ఎప్పుడు ఒక అబ్బాయి నా వెనక చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజు అడిగితేనేమో మా ఇల్లు గుడి అన్నాడు, నేను దేవత అన్నాడు. దీని ఇష్టం అంటారా ప్రేమ అంటారు? ఇది ఖచ్చితంగా పిచ్చే. నిన్నెవరు దేవత నిందే? ఇంతకుముందు నువ్వు కూడా అన్నావు కదా. ఇప్పుడు నన్ను దేవుడు అంటారు, ఓకే, నా అభిమానులు నేనేం అనలేను. నువ్వు దేవత నిందే. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అన్న. అమ్మాయి ఏమో చీకట్లో ఏమో ప్రేమ అంటుంది, వెలుతులోనేమో ఇష్టం అంటుంది. ఎందుకలా? అంటే చీకట్లో నేను డైరెక్ట్ గా చూస్తే దడుచుకుంటుందిరా. కాదురా, అయినా చీకట్లోకి వెళ్ళాల్సిన పనే వచ్చిందిరా నీకు. మరీ చీకట్లో మీరు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ ఫోన్ లో ఐ లవ్ యూరా బంగారం స్వీట్ అని అంటది. దగ్గరికి వస్తేనేమో ప్రేమ అంటది, ఇష్టం అనడం లేదు. అదేంటిది అని అడుగుతున్నా.
ఈ ప్రజెంట్ క్రౌడ్ లో ఒక అమ్మాయిని మినిట్ కి 40 టైమ్స్ చూడాలనిపిస్తుంది. ఇష్టమా ప్రేమ? రోగం అది. మగాడికి మాయ రోగం వస్తేనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించాలంటే యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి, అయినా పడతానని గ్యారెంటీ లేదు. ఎందుకు అట్లా? డాక్టర్కి చూపించుకో, తప్పే ఉంది. నన్ను ప్రేమించాలంటే అర్హతనే ఉండాలి, లేకుంటే కోటీశ్వరుడైనా అయి ఉండాలి. ఎందుకు ప్రేమించాలంటే? నువ్వు ఆని ప్రేమిస్తున్నావు, డబ్బులు ప్రేమిస్తున్నావు? రెండింటినే. మీరు రెండింటిని ఎప్పుడు ప్రేమించాలి? ప్రేమ ఉంటే సరిపోదా మీకు? అదే ప్రేమ ఉండాలి, డబ్బు ఉండాలి, రెండు ఉండాలి. నీకు ఎంతసేపు డబ్బుల మీద ఉన్న ఆశే, ప్రేమ కూడా ఉండాలి. ఏది? డబ్బు మీద ఉన్న ప్రేమ మీ మీద ఉండాలి. నీ లైఫ్ లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు? మంచి అతనికి భార్య కావాలనుకుంటున్నావు. ఆ మంచి అతనికి డబ్బు ఉండాలి, అంతేగా? వాడి దగ్గర డబ్బు ఉంటే వాడు మంచితనం, డబ్బు లేకపోతే ఫు. నీ పేరేంటి? హారిక. దయచేసి మంచోని పెళ్లి చేసుకో. సరే. మంచోని ప్రేమించకు. అసలు మంచోళ్ళు ఉన్నారా? ఉంటారు, మనం గుర్తించుకోవాలా. ఒక స్టేజ్ పోయి ఉంటారు వాళ్ళు, మనం ఎదుర్కొంటా ఉండాలి, అంతే. ఏమైందే? ఇంతవరకు అంతమందికి క్లారిఫికేషన్ ఇచ్చావు కదా, ఏది ఇష్టమో ఏది ప్రేమనో. జస్ట్ నీ మనసులో నీకున్న ఇష్టం ప్రేమ ఎవరి మీద ఉందో చెప్పగలుగుతావు? మా ఆవిడ అంటే నాకు ఇష్టం. మరి ప్రేమ? మా ఆవిడకి నా మీద ఉన్న ప్రేమ. అంటే మీకు లేదా ప్రేమ? నాకు ప్రేమ ఉండదు. మరి ఏముంటది? అసలు రైల్వే డిపార్ట్మెంట్ లో పని చేయాల్సిన వాళ్ళని నా షోకి తీసుకురాకూడదు. అనౌన్సర్ గా పని చేయి, టీటీగా చెయ్యి, బెస్ట్. టికెట్ కొట్టడానికి ఎవరు రారు. టికెట్ కొట్టడానికి ఎవరు రారా? తమ్ముడు ఎవరెవరు వస్తారు, నేను టెన్షన్ పడకు. నన్ను అన్న పల్లె మన సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కామెంట్. ఓకే, సో మొత్తానికి మనం నా కామెంట్ నా ఇష్టం రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఇది పంపు కాదు, పాతాల గంగ. సముద్రం వాడికి చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేస్తున్నాడు. వెరీ వెరీ గుడ్ బాయ్. సముద్రంకి ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాడు. జనరల్ గా సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. ఇది ఉప్పగా నీకెలా తెలుసురా? అంటే కాదురా, నీకు ఇదే పనే. ఇదే నల్లొస్తుంది, పట్టుకోండి. కాదు, అడు నల్లొస్తుంది పట్టుకోండి. కానీ సిగ్గుచేరం లేవురా మీకు? అసలు మనుషులేరా మీరు? పాపం వాడు అక్కడ పడుకున్నాడు, వాడి పక్కన ఏదో పైప్ ఉంది, దానిలో నీళ్ళు వస్తున్నాయి. కానీ ఎంత అదే నల్లొస్తుంది అంటున్నా. టైంకి ఫైర్ ఇంజన్ రాకపోతే వాడికి ఫోన్ కొట్టండి, వెంటనే వచ్చి మంటలు ఆర్పుతాడు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వైన్ షాప్ తెరవలే అని చెప్పి అలా దిగులుగా కూర్చో. రాత్రి రాయింది, ఇంకా దిగలేదు. ఇంకా దిగలే, అందుకే అట్లా కూర్చున్నారు కదా వాళ్ళు. కాదురా, నువ్వు నుంచోని సిగ్గుపడుతున్నందుకైనా నీ సిగ్గు చూస్తేనే సరే నీ చాక్లెట్ ఇవ్వాలరా, లేకపోతే వీడికి సిగ్గులేదు అనుకుంటారు. అబ్బా చంటికి పెళ్ళైపోయిందే అని దిగులు పడుతుంది. అమ్మాయిలు బాధ పెడతారు కానీ బాధ పడతారా చెప్పు? వాళ్ళిద్దరు మూడిగా ఉన్నారంటే ఇంకో మూడింది. అక్క బావ నచ్చాడే, దానికి ఇద్దరెందుకు బాధపడ్డాం? ఓ వీక్ షేరింగ్ ప్రాసెస్. నాకే అనుకుంటే నీకు జరిగిందే. ఏంటది? ఏదో నైట్ నాశో నా ఇష్టం షో చూడడం మర్చిపోయామి. నెక్స్ట్ ఫోటో ప్లీజ్.
అలాంటి అమ్మాయిని ఒక అబ్బాయి కాలు పట్టుకోవాల్సిందే ఎప్పటికైనా. ఎప్పటికైనా నన్ను చూడమంటే మా అక్కని చూస్తావరా? కొందరు కొడితే ఎక్స్ట్రాలో కనిపిస్తుంది, కొందరు కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది, నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. నా బైక్ 220, నా వైఫ్ 420. అరే ఖతర్నాక్ చెప్పినావు. నీ బండి 220, నీ పెండ్లాం 420. బా మామూలుగా బట్టలు ఉతకమంటే అలుపు వస్తుంది, కానీ మొగాలను ఉతకాలంటే ఊపు వస్తుంది. చంపేస్తారా? బతకనిరా? మాకంటూ స్వాతంత్రం లేదా? గాంధీ తప్పు చెప్పారా గాంధీ గారు. ఒక ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వాతంత్రం అన్నాడు. ఒక మగాడు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే రా స్వాతంత్రం. వాళ్ళు బట్టలు తిరిగినట్టు మనం నుదితే ఏడ్రా మన స్వాతంత్రం వచ్చేది? ఏ ఊళ్ళో దొరికే స్వాతంత్రం? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చంతన గురించి వెయిట్ చేసి ఆపుకోలేక వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయి ముద్దు పెట్టుకోవడం కామన్, అమ్మాయి అమ్మాయి ముద్దు పెట్టుకోవడం సంథింగ్ స్పెషల్. స్పెషల్ కాదు, దాన్నే తేడా అంటారు. అంకుల్ గారు అర్జెంట్ గా మీ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసేయండి, ఎవరిని వదలట్లేదు. ఎవరు దొరకకపోతే పెళ్లి చేసుకోమంటారా? ఎవడైనా దొరికితే జీవితం నాశనం చేస్తారా? చూడు, ఒక్క అమ్మాయి ముద్దు పెట్టుకుంటేనే చూడు, ముగ్గురు అమ్మాయిలు ముద్దు పెట్టుకుంటే చూడకు, మాడి మస అయిపోతావు. కరెక్టేరా. ఇద్దరు గాజు కలిసి ఇంకో గాజు ముద్దు పెడుతున్నారు. ప్లీజ్. ఆ పర్సనాలిటీ ఏంది? రోడ్ రాత్రి ఏందిరా? చంతన గర్ల్ ఫ్రెండ్. ఎనీ టైం ఎనీ ప్లేస్ ముచ్చట్లాగవు. ఇద్దరు హోటల్ ఉన్నారేంటి? తాగిన మైకంలో బైక్ అనుకొని గోడెక్కింది. టీవీలో చంటి ప్రోగ్రామ్ వస్తుంది, తొందరగా రావే అంటే అట్లా రోడ్ మధ్య నుంచి వచ్చేస్తుంది. చంటి చాక్లెట్ ఇస్తున్నాడంట, పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. సందు దొరికితే చాలు దూరేస్తారు ఆడోళ్ళు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆకులో ఆకునై మగాడి గుండెలో మేకునై లాగే ఉండిపోతా. మనీ ప్లాంట్ లో మనీ ఉందని దాన్ని కూడా వదులుతుంది భయ్య. పచ్చగా ఉంటే దేని భరించలేరు భయ్య ఆడోళ్ళు. ఆడేమి విచిత్రం లేదన్న, 3 మేకలు మేస్తున్నాయి అంతే. మేము తినేది ఆకులు, లోకులు కాకులు, పట్టించుకోకండి వీళ్ళ జోకులు. అందరు కలిసి చెప్పండి వాడికి. వెరీ వెరీ గుడ్ బాయ్, బ్యూటిఫుల్. ఆ ఫోటో తీసిన నేనే, నా కెప్టెన్ నేను గార్డులను తీసిన, వాళ్ళలో వచ్చినా నాకు అర్థం అవ్వట్లేదు. అరే ఏదో సరదా కోసం అమ్మాయిని అలా అనాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు గాడిదలు అంటే గాడిదలు ఫీల్ అవ్వవురా. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయే ముందు సరదాగా కాసేపు మాట్లాడుకుందాం కాబట్టి ఎవరికైనా లవ్ స్టోరీ ఉన్నాయా? నేను ఇప్పుడు డైలాగ్ చెప్తాను, టపామని చెప్పేయాలి. డైలాగ్ స్టైల్లో చెప్పాలి, నీ స్టైల్లో చెప్పకూడదు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల మాస్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చరచ్చే అని. ఓకే, ఏం చెప్తావు? కాదురా, నేను మైక్ పట్టుకుంటా. ఊరిని దత్తత తీసుకోవడం అంటే ఊళ్ళో రోడ్లు వేయించడం, స్కూళ్ళు కట్టించడం అనుకుంటున్నారా? కాదు, వాన్ని వీన్ని అందరినీ మీరు మైక్ పెట్టినా చెప్పట్లేదు. వీడు కాదురా, సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల మాస్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చరచ్చే. చాలా సింపుల్ డైలాగ్ రా. సిటీకి వచ్చాడు, సాఫ్ట్ గా ఉంటాడు అనుకుంటున్నావు, కానీ లోపల మాస్ రచ్చ రంబోలే. ఏందిరా నువ్వు సిటీ నుంచి వచ్చాడు అంటే ఎందుకు? సిటీకి వచ్చాడు సరే, మళ్ళీ చెప్పండి. అరే నేను నీతో డైలాగ్ చెప్పిస్తానా, నువ్వు నాతో చెప్పిస్తావా? నువ్వు వెళ్ళరా, నీకంటే అదిరిపోయే పర్ఫార్మర్ నేను ఒకటి గుర్తుపట్టా.
సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో. లోపల మాస్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చరచ్చే. సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా అన్నాడు అనుకుంటున్నావేమో, లోపల మాస్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చ రంబోలే. కాదురా, రచ్చరంబ, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ నేను చెప్పలే. నువ్వు ఆయన డైలాగ్ చెప్తావా? ఓకే, మా దేవుడు డైలాగ్ చెప్తాడట, చూడండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతా అంటే సేమ్ టు సేమ్. నేను ఎలా చెప్పాడు తెలుసా? కృష్ణ గారు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసినట్టుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. భయపడేటట్టుగా చెప్పరా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విలన్సే అనుకో, వీళ్ళందరూ ఆడ లేడీస్ అనుకోరా, వీళ్ళందరూ మగ జెంట్స్ అనుకో. కమాన్ స్టార్ట్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతా అంటే సేమ్ టు సేమ్. అది లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఓకే, లెట్స్ వెల్కమ్ సాత్విక్ అండ్ ఆనీ. ఇంటిలోని సాపొచ్చి నాలో మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వస్తున్నా డార్లింగ్, డార్లింగ్ గది ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే. సచిన్ బ్యాగే తెచ్చి నన్ను సిక్సర్ చేసినట్టు గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు ముద్దే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవని మిస్టర్ సాత్విక్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు నా షో నా ఇష్టం. హలో యానీ. మొత్తానికి మీరు వచ్చేసారు కాబట్టి జనరల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళతో ఒక సిగ్నేచర్ చేయించుకునే అలవాటు ఉంది. ఓ, నీకు తెలుసా? మిమ్మల్ని ఫాలో అవ్వకుండా మేము ఎలా ఉంటాం చంటి గారు? చలో 1 2 3. మై గాడ్, దట్స్ సూపర్. సో మొత్తానికి ఆ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు చెప్పబాయ్, ఏమేమి సినిమాలు చేస్తున్నావు, ఏంటి సంగతి? ఇప్పుడు రాజమౌళి వాళ్ళ నాన్న ఒక సినిమా చేస్తున్నాను, ఇంకా రవిబాబు గారిది ఒక సినిమా చేస్తున్నాను. ఓ సూపర్ సూపర్. రెండు హీరో చిన్నప్పటి క్యారెక్టర్లేనా? రెండిట్లోనే మెయిన్ క్యారెక్టర్స్. మెయిన్ క్యారెక్టర్స్. వెరీ గుడ్, సూపర్. నువ్వు? నేను ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయట్లేదు, జస్ట్ 10th ఇప్పుడే అయిపోయింది. ఓకే, సో మొత్తానికి వీళ్ళ ప్రొఫెషన్స్ గురించి చెప్పేశారు కాబట్టి మనం రౌండ్ లోకి వెళ్ళిపోతాం. నేను ఒక చిన్న గేమ్ పెడతాను, ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నారు. ఓకేనా? నేను ఒక డైలాగ్ ఇస్తాను, ఆ డైలాగ్ ని ఏ హీరో డైలాగో అది ఆ హీరో స్టైల్లో చెప్పాలి. ఓకే, నువ్వు ఏ హీరోయిన్ డైలాగ్ చెప్తే ఆ హీరోయిన్ స్టైల్లో చెప్పాలి, లేదా ఏ హీరో డైలాగ్ చెప్తే కాబట్టి ఓన్లీ హీరోయిన్ చెప్పాలి. ఇష్టం. హీరోయిన్ కూడా చెప్పేసుకో, హీరోది కూడా చెప్పేసుకో, ఏం ప్రాబ్లం లేదు, కానీ టపా 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 టపాలాడాయి. ఓకేనా? ఓకే రెడీ? చలో 1 2 3 స్టార్ట్. చూడప్ప సిద్ధప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను, అంతే తేడా, మీదంతా సేమ్ టు సేమ్. అండ్ లాస్ట్ పంచ్ మంది అయితే అందులో ఉన్న కిక్కే వేరప్ప. సింహం పడుకుంది కదా అని జూలతో జడేయకూడదురా, అదే పులి పలకరిచ్చింది కదా అని పక్కన నుంచి ఫోటో దిక్కకూడదురా. చేయి చూసావు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. చంటి మొక్కే కదా అని పీకేస్తే జింక ముందు, ఇదో సింహం ముందు కాదు. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకున్న బ్లడ్ మారుతుంది. నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైమింగ్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా చెప్పనేస్తా. చెప్పు.
కాంటాక్ట్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. నేను ముంబైకి వచ్చింది అలా ఇలా గడిపేయడానికి కాదు. పోయించడానికి ఓరి దేశాలు, ఓరి దినాశాలు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దా ఆడే పండుగడు. నా దారి రహదారి. Don't come in my way. నీకు బీపీ వస్తే నీ పీ అనుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ అనుకుద్ది. కంఠం కోసేస్తా. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరిని పేరు తెలీదా? కత్తి ఏంట్రా? ఏరా కత్తి, ఏరా తలకాయ. కత్తి వాడడం మొదలెడితే నాకన్నా బాగా ఎవడు వాడలేడు. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. ఫ్యాన్సీ స్టోర్ కమ్ 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 అంటే రామా వస్తాం. ఆవుడా భగవంతుడా. నా పేరు కుమార్, నా ఏజ్ 21. I'm a female. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మొగాడు బాగుపడిన చరిత్రలోనే లేదు. అదే నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. అడవి నాదే, వేట నాదే, చిరుతా. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తాం. అవును నాకు తెలుసు. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకుని ఉన్నాయి. 6 నేసుకొచ్చా భయం నమ్మకూడదు అంటే మీరెలా నమ్మారా? ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. మొత్తం మీరే చేశారు. నేనేం చేయలేదు. మొత్తం మీరే చేశారు. మొన్న నేను క్యారమ్స్ ఆడుతుంటే ఆ వైట్ కాయిన్ కొట్టు, ఈ బ్లాక్ కాయిన్ కొట్టు అని చెప్పి నా చేతులు కూడా పట్టుకొని మరి ఆడుస్తున్నారే. తప్పు. అప్పుడు నేను ఏం ఆడాలో కూడా నాకు తెలియట్లేదు నాన్న. తింటున్నప్పుడు ఇలా తినాలి, ఆ పప్పు వేసుకో, ఈ కూర వేసుకో, ఆ తినడం కూడా మీరే చెప్తుంటే తిండి గొంతులో దిగట్లేదు. ఎరా కబలి అంటే బుగ్గ మీద ఘాటు పెట్టుకుని మీసాలు తిప్పుకుని లుంగి పైకెత్తుకుని పాత పిల్లలు హే కబలి అంటే ఒంగుని వినియంగా ఎస్ బాస్ అనే కబలి అనుకుంటున్నారా? కబలి రా. నేను బొంగమూతి పెట్టుకున్నాను, నేను హట్టు. ఇందాకేదో అన్నారు కదా అనండి. అబ్బా నువ్వు గుడుంబ సత్యత ఏంటి, తొక్కల సత్యత ఏంటి? ఐ డోంట్ కేర్. బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రా ఇక్కడ. ఏ కమిషనర్ కూతురికి పెళ్లిళ్ళు కావా? ఏది మరణం? నాతో చచ్చేదెవరు? అంతే. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. చంటి లోకం. తాత ఇందులో రాజన్ ఉన్నాడు తాత. రాజన్ మాట్లాడుతున్నాను వింటున్నాను తాత. నేను పాట పెట్టి నాకు ముద్దిస్తానండి తాత. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నీడిపోతే నా అమ్మ మగడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగపడితే అప్పలనాయుడు గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన పూటకోసం పట్టుకు బలవుతాయి. కెరటాల్లో ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అదిరా డైలాగ్ అంటే చెప్పండి. ఎనీ సెంటర్ గణేష్ మధ్యలోకి పేక కాదు, కోస్తా. అర్థమైంది. అవును, నేను కోస్తా బిడ్డనే అన్నాడు. నీకు ఈగో లోపల ఉందేమో, నా చుట్టూ వైఫై లో ఉంది. పాస్వర్డ్ 1 2 3 4. యూజర్ నేమ్ సాత్విక్. అరే ఈ మెసేజ్ లేంట్రా? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ. 4 5 6 నీ మీద నేను ఫిక్స్. నా గురించి నువ్వు తెలుసుకుని, నీ గురించి నేను తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. అందుకోవడానికి నేను రన్నర్ని కాదు,
అది డైలాగ్ రచ్చ రచ్చ. ఇంకా నేను రచ్చరవేనావు కాదు. బట్ మొత్తానికి గేమ్ లో బ్రహ్మాండంగా ఆడారు కాబట్టి, అదిరిపోయే డైలాగులు చెప్పారు కాబట్టి, దీనిలో ఎవరు గెలిచారో నిశ్చయం చేయాలి అంటే, కానీ ఒకే స్టేజ్ మీద ఇన్ని సినిమాలు చూపించడం చాలా కష్టం. కాబట్టి ఇద్దరు కలిసారు. లెట్స్ హావ్ ఎ రౌండ్ ప్లే. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఫోన్ కాల్. దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా సరే ఫోన్ చేసుకోవాలి. ఇట్స్ ప్రాంక్ కాల్. మీరు ఫోన్ చేసుకున్న తర్వాత మీ పేరు చెప్పకూడదు, కాసేపు వాళ్ళని ఆడుకోవాలి. ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటే వాళ్ళు గెలిచినట్టు. నువ్వు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? రాకేష్ అన్నయ్య. రాకేష్. జబర్దస్త్ రాకేష్. రకాష్ అనియా. జబర్దస్త్ రకాష్ అనియా. ఆర్పి బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. హలో హలో అంటే నమస్కారం అండి. నమస్కారం అండి. హలో ఎవరండి మీకు? నా పేరు కుమారి అండి. నేను శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నానండి. నేను మీ జబర్దస్త్ ఎప్పుడు చేస్తానండి, నాకు కూడా ఒక అవకాశం ఇస్తారా అండి మీరు? నేను బాగా చేస్తానండి. మీ అదే ఆర్పి గారు ఎవరు ఉంటారు కదండి, ఆయన కంటే చాలా బాగా చేస్తానండి నేను. ఒక్క ఛాన్స్ అండి. మీరు ఎవరికి ఫోన్ చేశారండి? మీరు మీరు రాకేష్ గారే కదండి? కాదండి, సారీ, రాంగ్ నెంబర్ అండి. ఏండి ఏండి అలా అభిమానులతో అబద్ధాలు ఆడకూడదండి, చాలా తప్పు. దట్ వాస్ రాకేష్. రాకింగ్ రాకేష్. ఇప్పుడు ఎవరు చేద్దాం అనుకుంటున్నాను? సురేఖవాణి అండి. ఓకే, లెట్స్ కాల్ సురేఖవాణి. హలో హలో అండి, చెప్పండి. మేము ఆత్రేయపురం నుంచి వచ్చామండి. మీకు పూతరేకులు అంటే చాలా ఇష్టం అంట కదండి. మీకు బెల్లం పూతరేకులు పంపమంటారా లేకపోతే చక్కెర పూతరేకులు పంపమంటారా? ఒక 100 పంపించమంటారా అండి? నాకు అసలు స్వీట్ ఇష్టం లేదురా. ఎవరు నీకు చెప్పారు? సర్లేండి, మీరు ఇప్పుడు హీరోయిన్ లో ట్రై చేస్తున్నారంట కదండి. నేను హీరోలో ట్రై చేస్తున్నానండి. కాస్త మీరు నాకు హీరోయిన్ లో పెట్టండి. ఇప్పుడు నేను నీకు హీరోయిన్ గా డేట్స్ ఇవ్వాలా? అవునండి. నువ్వు నా హైట్ సరిపోవురా. స్టూల్ వేసుకుంటాను లేదండి. చంటి అనే సరిపోతాడా అండి? హలో, మాట్లాడుతున్నారు? మేమా అండి, ఇక్కడ ఏదో గృహలో ఉందండి, సిగ్నల్ సరిగ్గా అందలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే మీకు అందే అంది. ఓకే, ఇంతకీ ఏం కావాలి నీకు? మీరు నా పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేస్తారా అండి? ఏండే ఒక పాట పాడండి. ఏండే ఎవరా నువ్వు అసలు? ఏండి మీకు తెలియకుండా ఎలా ఉంటారండి మేము? చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రేమ్ కుమార్ అండి. సాత్విక్ మాట్లాడుతున్నావా? మీ దండం పెడతా, మా ఊడు 3 రోజుల నుంచి అన్నం కూడా తింటాం. ఎట్టైనా ఒక సినిమాలో హీరోగా పెట్టిస్తే ఏమైంది నీకు? ఏం వారికే ఎట్టున్న వారికే మర్చిపోయినా నా తమ్ముడు సత్యం. కొంచెం ఉండాలి. ఏదో 4 సినిమాలు వచ్చినప్పుడు మనిషిని మర్చిపోయినావు నువ్వా? ఏం కూర ఇంట్లో? షూట్ లో ఉన్నాను. అక్కడ సాంబార్ ఉంటుంది, గరిటి దాంట్లో పెట్టి చెప్తా ఉండు. హలో అండి, అన్నయ్యతో మాట్లాడారు కదండి. సాత్విక్ ఎలా ఉన్నావురా? బాగున్నాను ఆంటీ. మీరు పర్సనల్ మాట్లాడుకోవడానికి ఇక్కడ లైన్ కలపలా, బయట మాట్లాడుకోండి. కనుక్కో, పొద్దున మజ్జిగ రాత్రి మజ్జిగ తాగుతున్నారా? టిఫిన్ చేశారా? ఇడ్లీలో చట్నీ బాగుందా? మాట్లాడరా, నువ్వు మాట్లాడు, మొత్తం మాట్లాడన్నయ్య. హాయ్ చంటి. హలో, ఇది నా షో నా ఇష్టం అనే చిన్న ప్రోగ్రామ్ లో ఇలా ప్రాంక్ కాల్ మాట్లాడానంటే మీకు ఫోన్ చేసి మీ ఇంట్లో చట్నీ బాగుందా, మీరు కట్టుకునే చీర ఎంత కాస్ట్లీ, ఇవన్నీ అడుగుతాడేంటి వీడు? తెలుసు, మీ షో కూడా చూస్తున్నాను అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ షో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 నాన్న. వీళ్ళందరినీ అడిగి కనుక్కుందాం ఎవరు గెలిచారు అనేది. ఓకే, జెన్యూన్ గా చెప్పాలమ్మా. చలో 1 2 3 ఎవరు గెలిచారు? హలో, ఎవరమ్మా మాట్లాడేది? ఇందాక కాల్ చేశారు కదండి, చెప్పండి ఎవరు? ఇందాక అమ్మాయి మాట్లాడింది. అవునమ్మా, మా చెల్లెలే మాట్లాడింది. ఓకే, అంటే అమ్మాయిలు మాట్లాడితే రివర్స్ ఫోన్ చేస్తారా మీరు? కాదండి, అదే ఎందుకు ఫోన్ చేశారు ఏంటి అంటే
ఆమెకి జబర్దస్త్ లో చేయాలని ఉందంట, ఇస్తావా ఇవ్వవా ఛాన్స్? బెదిరిస్తున్నారేంటి లేకపోతే నీ చాక్లెట్ ఇచ్చి బతిలాడతా. సార్ మీరు ఒక ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. బడా ఆర్టిస్ట్ మీరు ఎవరండి? మీరు ఇంత రూడ్ గా మాట్లాడుతున్నారు. ఏ ఊళ్ళో ఆర్టిస్ట్ అయ్యా నువ్వు? ఒక్క నిమిషం ఆగు, నీ సంగతి చెప్తా. ఒక్క నిమిషం ఆగు. మా చెల్లి హలో 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 మీ చెల్లెందుకండి మీరు మాట్లాడు? హలో మీ చెల్లెందుకు సార్? అమ్మాయిలతో ఎందుకు సార్? మీరు మాట్లాడండి. హలో ఏ పూరా, నేను మగాడితో అరే నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ముగ్గురు అయితే మా చెల్లితో మాట్లాడరా. మీరు అలా గలీజా మాట్లాడదు చెప్తున్నారు, అర్థమైందా? ఒక ఆర్టిస్ట్ మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. రాకేష్ గారండి, అది నేర్చుకున్నాను. రాకేష్ గారండి నమస్తే అండి. అమ్మ మీ అన్నయ్యకి అమ్మ. అండి ఏంటండి మా అన్న అలా బెదిరిస్తారేంటండి మీరు? నేను బెదిరించలేదమ్మా, ఆయన నన్ను బెదిరిస్తున్నాడు. నిజం చెప్పండి, మీ అన్నయ్య చాలా మంచోడండి. మీరు చూడండి మీ అన్నయ్య మంచితనం ఆ మాటల్లోనే అర్థం అవుతుంది. దరిద్రంగా మాట్లాడుతున్నాడు. ముందు మాట్లాడటం నేర్చుకోమను. మా ఇంటికి అన్నం వస్తావారా నువ్వు? హలో సార్. అరే రావా రాను, మా ఇంటికి భోజనానికి రా నడు చెల్. భోజనానికి పిలిచే పద్ధతి అంటే అది. అరే అవులే అన్నం పెడతా రావా అని తిట్టి అన్నం పెడతారా? ఎవడన్నా ప్రేమగా పెడతాడు కానీ. అరే ఓ సాంబార్ మొత్తం పోస్తా నీకు, రా నువ్వు రా. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మజ్జిగ తింటావురా? అరే నువ్వు మజ్జిగ తింటావురా నువ్వు? అరే నాకు మజ్జిగ అలవాట్లేదు సార్. అరే బిడ్డ, నీకు బెండకాయ కూరలో మధ్యలో దొండకాయ వేసి పిసికి కూర వేస్తే కొడుక. ఒక్క నిమిషం మీ దోస్తు మాట్లాడతాడా? భోజనానికి నాడు అవులే ఇంటికి రాను. ఆగు మా దోస్తు మాట్లాడతాడు, నీకు మంచి మర్యాద తెలియట్లే. ఆగు. ఎవరండి మాట్లాడదు? అదే మా చెల్లెడికి ఎక్కడ ఒక అవకాశం ఇవ్వడు సార్. మీరేమండి? మీరు చిన్న తమ్ముడా? అవునండి రాకేష్ గారు. ఫ్యామిలీ జబర్దస్త్ చిక్క ఫ్యామిలీలా ఉంది. అలా అడగండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. హలో మీరు ఎలా ఏడుస్తున్నారేంటండి? హలో 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 తనకి నవరసాలు వచ్చు సార్. నాకు తెలుసు, నిన్నే చూసాను. ఏం వేస్తుందో తెలుసు. ఆడపిల్లలకి జబర్దస్త్ మేమే ఆడపిల్లలకి ఎటట్లు వేసుకుంటున్నాం, ఇంకా ఆడపిల్లలు ఎందుకండి? లేదు సార్. సార్ మీరు మందు తాగలంటే కూడా బయటికి వెళ్ళండి. మందా? ఇగో నువ్వు హలో పెద్ద మనిషి, హలో నువ్వు ఆడపిల్ల గెటప్లు వేస్తున్నావు, చూడలేక సస్తున్నావు, అందుకే ఆడపిల్లల్ని తీసుకోమని చెప్తున్నాం. ఏమా మీకు దిమాగ్ చెప్పే మాట్లాడకండి సార్. మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడతావు. మీరు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారేంటండి? హలో మేము ఏడికెళ్ళి మాట్లాడుతున్నామో తెలుసా నీకు? కేసు పెడతాను ఏమనుకున్నారు చెప్తున్నారు. అరే నువ్వే పెద్ద కేసు, మళ్ళీ నీ మీద కేసారా? హలో హలో మేము ఏడికెళ్ళి మాట్లాడుతున్నాం తెలుసా నీకు? నువ్వు ఎక్కడైనా మాట్లాడు, నాకెందుకు అని మాట్లాడు. నీకు యాక్టింగ్ రాదు, డైలాగ్ ఫోన్ లో మాట్లాడడం రాదు, ఎందుకురా నువ్వు? ఇంకా సిగ్గులేదు. ఈ చేతులతోటి తెలుసా నీకు? చెప్పనా ఇక్కడ ఆడియన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? వాళ్ళు అడుగుతున్నారా? దే ఆర్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ దిస్? ఈ చేతులు తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ నీతో మాట్లాడిన అమ్మాయి ఎవరో తెలుసా? కానీ మంచి స్లాంగ్ తో మాట్లాడిందన్న, మంచి ఆర్టిస్ట్ అయి ఉంటది నాకు తెలిసి. పేరు తెలియదన్నా, సారీ. అంటే అమ్మాయి మాట్లాడతావు, పేర్లు అడగవారా? నీకు మీ గురువు గారికి ఇదే అలవాటారా? ఎవరు ఫోన్ చేసినా ఒక గంట సేపు మాట్లాడడం? నేను మాట్లాడలేదు, అందుకే పెట్టేశానన్నా. మళ్ళీ రివర్స్ ఎందుకు చేసావురా? రివర్స్ అంటే ఇప్పుడు లైన్ లో ఉండు. ఈ చేతులతో ఏం జరిగిందంటే, మర్యాదగా ఫోన్ లో మా ఆడియన్స్ కి హాయ్ చెప్పి ఒక పాట పాడు. ప్రేక్షకులందరికీ హాయ్, నేను మీ రాకేష్. అదెవడు అడిగాడు? పాట పాడు. నేనేం పాట పాడినా? సరే అయితే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి హాయ్, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే 3 చెప్పు. ఇప్పుడు చెప్పు. రాకేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ టు నా షో. నా ఇష్టం.
చాలా బాగా మాట్లాడేవరా. ఇంతసేపు నీతోటి మాట్లాడింది యానీ తెలుసు కదా. వండర్ఫుల్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహీత. ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడి చెప్పాల్సింది? థ్యాంక్ యూ సో మచ్. ఈ చేతులతో ఏం జరిగిందో చెప్పేస్తున్నా ఆడియన్స్ కి. బాయ్ బాయ్. సో మొత్తానికి తిరిగి రాకేష్ ఫోన్ చేయించుకొని మరి ప్రాంక్ కాల్ ఆడుకునే వ్యక్తుల్లో ఈడో టైపు. మొత్తానికి నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరు గెలిచారు జెన్యున్ గా చెప్పండి. ఓకే, మొత్తానికి యానీ గెలిచింది. దీనిలో వెరైటీగా ఏంటంటే ఎవరి గురించి వాళ్ళే పొగుడుకోవాలి. ఓకే, నేను తోపు అంటే నేను తురుం, నేను చిచ్చు అంటే నేను కాకి, ఓకే నేను కాకి అంటే నేను కాకా, నేను ఖతర్నాక్ అంటే నువ్వు కత్తి లాంటి పోరి. ఎవరు ఎక్కువసేపు చెప్పుకుంటే వాళ్ళు గెలిచినట్టు. మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ రా నాట. ఓకే, సో మొత్తానికి నా సెల్ఫ్ డబ్బా నా ఇష్టం అనే ఆట స్టార్ట్ చేశాం కాబట్టి ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? 3, 2, 1 గో. నీకు తెలుసా ఈ జబర్దస్త్ కి రష్మి తీసేసి నన్ను యాంకర్ గా చేస్తున్నారంట. నీకు కూడా తెలుసా నాగబాబుని తీసి నన్ను జడ్జిగా పెడుతున్నారు తెలుసా? నీకు తెలుసా నలుగురు అమ్మాయిల ముందు నేను వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నా అందం చూసి వాళ్ళు ఏదైనా చేసుకుంటారేమో అని భయం. నేను కూడా నలుగురు అబ్బాయిలు ఉన్న చోట ఉన్నాయి, ఎందుకంటే నా అందం చూసి నన్నేం చేస్తారని నాకు భయం. మొన్న నేను సినిమా థియేటర్కి వెళ్తే అదేంటబ్బా స్క్రీన్ లో ఉండాల్సిన హీరోయిన్ సీట్ లోకి వచ్చి కూర్చుంది అన్నారు. నేను మొన్న హాస్పిటల్కి వెళ్తే బెడ్ మీద ఉన్న పేషెంట్ బయటకు వచ్చాడంటే అని అడిగారు తెలుసా? ఇంకోటి తెలుసా, నేను హోటల్కి వెళ్తే మీరే ఇడ్లీలా ఉన్నారు మీకెందుకండి ఇడ్లీ అన్నాడు. నేను మొన్న జూకి వెళ్తే నువ్వే జంతువులో ఉన్నా నువ్వెందుకు జూకి వచ్చా అని అడిగా తెలుసా? అది కరెక్టేగా, నువ్వు ఎందుకేగా. నేను నా ఫోటో పంపించాను. ఫోటో పంపిస్తే నా పెళ్లి చూపులు ఎందుకు డైరెక్ట్ గా పెళ్ళే అని. చంటి అనే ఫోటో పంపిస్తే పెళ్ళి అవసరం లేదు, డైరెక్ట్ గా ఫస్ట్ నైట్ అంటారు. నా చేతిలో వాటర్ బాటిల్ కూడా వయ్యారంగా ఉంటుంది. చంటి అన్న చేతిలో వాటర్ బాటిల్ కూడా ఖాళీగా ఉంటుంది కదా. నేనంది సెల్ఫ్ డబ్బా కొట్టుకోమని, సెల్ఫ్ పుల్లలేమని కాదు. నా పర్సనాలిటీకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నా పర్సుకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను విజిల్ వేస్తే ఇక్కడ చాలా మంది అబ్బాయిలు ఆగిపోతారు. నేను ఒక రూపాయి ఇసురాస్తే అమ్మాయిలు అందరూ మూసుకుని కూర్చుంటారు. నేను ఐస్కాంతం లాంటి దాన్ని, అబ్బాయిలందరినీ ఆకర్షిత. పాపం స్టిక్ లాంటి ఎవరిని వదులు, అందరినీ పట్టించేస్తాను. యాక్చువల్లీ నన్ను అందరూ ఏంజెల్లా జూలియన్ అంటారు. నన్ను ఏక్ నిరంజన్లో ఆలి అంటారు. ఏక్ నిరంజన్లో ఆలి. పోరా పో, ఇంకా పో. నువ్వు మనిషివా చంటివా? నువ్వు మాత్రం కోతివే, నాకు తెలుసు. నువ్వు మాత్రం కోతివే. నేను కోతినన్నా అయితే నువ్వు కోతి కంటే ఘోరమైన జంతువు. అసలు నీకు చెప్పలేనంత అన్ని యానిమల్స్ నువ్వే. ఓకే, సో మొత్తానికి నా ఎస్డి నా ఇష్టంలో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు అంటే నన్ను మధ్యలో సెంటర్ చేశారు. దీనిలో రష్మిని తీసేసి నిన్ను జబర్దస్త్ నన్ను యాంకర్ గా పెడతారు. తన యాంకర్ నేను ఏంటి చెప్పు. నాకు బాబు తీసి నన్ను పెడుతున్నారు. అది కూడా ఎందుకు అంత కసిగా చెప్తావు? అంటే గెలిచాను కదా దిస్ ఇస్ వాట్ కాల్డ్ అగ్రెసివ్నెస్. నువ్వు సెల్ఫ్ డబ్బా కదరా, నువ్వు సెల్ఫ్ కంటైనర్. మామూలు కంటైనర్ కాదు. ఇప్పుడు ఏంటి, నువ్వు రష్మిని తీసేసి నిన్ను పెడితే ఏం చేస్తావు? యాంకరింగ్ చేస్తావు. ఇంకేం చేస్తావు? ఏది యాంకరింగ్ చేయి. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ ఇదే అనుకో, నువ్వు ఫస్ట్ ఓపెనింగ్ వెల్కమ్ కాల్ చెప్పు. ఏమైనా పవర్డ్ బై ఏమైనా ఉన్నాయా? ఆక్సో వెస్టర్న్ బ్రీఫ్స్ ప్రెజెంట్స్ జబర్దస్త్. ఓకే, వెల్కమ్ టు జబర్దస్త్ కిరాక్ కామెడీ షో. హలో ఖతర్నాక్ కామెడీ షో, జాలి చూపించు దాని మీద. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సో లెట్ us వెల్కమ్ our ప్రియమైన చాలా చక్కనైన నాగబాబు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. వెళ్ళి కూర్చోండి. అక్కడ చైర్ లేదా మనకు? వెనక కూర్చోండి సార్, వెనక. అక్కడ కూర్చుంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నారు మన స్వీట్ రోజా గారు. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా. వెల్కమ్
వెల్కమ్ మ్యామ్ వెల్కమ్. సో హ్యావ్ యూ సీట్. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండి. కాదు నువ్వు యాంకరింగ్ చేయమంటే స్కిట్ చేస్తున్నావు ఏంటి? మీకు అలా అనిపించిందా? మరి Really? అలవాటు అయిపోయింది. పొద్దునే నిద్రలో చిట్లు. ఏం యాంకర్లు రా, బాగా చేసావు. ఓకే, ఎలా అనిపించిందిరా నీకు నా షో? నా ఇష్టం బాగుందన్నయ్య, సూపర్ అదిరిపోయింది అసలు. అంతే. ఇప్పుడు చూడు ఎలా ఉంది నీకు నా షో? నా ఇష్టం ఎంత సూపర్ గా ఉందంటే నిజంగా మెయిన్ గా ప్రాంక్ కాల్ రాకేష్ అన్నయ్యతో ఇట్ వాస్ రియలీ సూపర్ నిజంగా. అండ్ ఆర్పి అన్నయ్య నువ్వు అన్నయ్యవే అన్నయ్య. అసలు నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఆర్పి అన్నయ్య సపోర్ట్ చేస్తా. ఎప్పుడు గుడ్ బై అన్నారు. ఒకసారి గుడ్ గర్ల్ అని అన్నాను. గుడ్ గర్ల్ అమ్మా. చెప్పాలి ఏంటిరా? నాకు తెలియదండి. బట్ ఎనీవేస్ గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. ఒక డౌట్ లేదు, నువ్వు ఎలా అయినా సరే కష్టపడి ఆర్టిస్ట్ అవుతావు. నీకు మాత్రం ఆస్కర్ రావాలన్న భగవంతుడిని కోరుతున్నాను రా. ఆస్కార్ 6 సంవత్సరాలు. నీకు ఆస్కార్ కావాలో చెప్పు, నేను కోటి పోయి వస్తా ఇప్పుడు. కానీ మొత్తానికి ఈ షోలో సక్సెస్ఫుల్ గా జరిగిన విషయం ఏంటి అంటే ఆర్పి అందరికీ అన్నయ్య అయిపోయాడు. సో మొత్తానికి నా షో నా ఇష్టం ఇలా జరిగిపోయింది కాబట్టి మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యు. ఆల్సో వెస్టర్న్ బీచ్ ప్రెజెంట్స్ నా షో పవర్డ్ బై జియోనీ మొబైల్స్. థాంక్యూ. పేరుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంజన్ మాత్రం లేదా ఆడికి. గొడుగుడం మాత్రమే చూడు, కానీ దాని కింద చూసే తట్టుకోలేవు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఏ గొడుగు కింద వంగాలో తెలిసినవాడే మగాడు. మల్లికార్జున్ అండ్ గోపిక పూర్ణిమ, లెట్స్ వెల్కమ్. అత్తమ్మ కూతుర్రో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతుర్రో మెత్తంగా సత్తా చూపించమంటిరో. సార్ మేము A&N కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఎవరండి? A&N కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. A&N? అవును సార్, మీకు M&N కంపెనీ ఉంది కదా సార్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని A&N కంపెనీ పెట్టాం సార్. ఏంటది? అది ఆశ అంటే నిరాశ ఇన్సూరెన్స్ కంపెనీ సార్. పెళ్ళికి ముందు నేను ఎవరిని టచ్ చేయాల, పెళ్ళైన తర్వాత నేను కొట్టడానికి టచ్ చేయట్లా. పెళ్లికి ముందు నేను చూస్తే కలర్ఫుల్ చిలకలా ఉండేదానివే, ఇప్పుడు కలర్ వేసుకుని కాకిలా తయారయ్యావు.